నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కాకినాడలో వెరీ ఫేమస్ హాస్పిటల్ ఏదైనా ఉందంటే సాయి సుధా హాస్పిటల్స్ అని చెప్పారు నాకు. ప్రత్యేకించి డాక్టర్ వాడరేవు రవి గారి గురించి చెప్పారండి. మంచి హస్తవాసి. ప్రత్యేకంగా పేషెంట్లని చాలా ఆప్యాయంగా పలకరిస్తారని, నీకేం కాదులే త్వరగా తగ్గిపోతుంది, అది ఎన్ని సంవత్సరాల నుంచి బాధిస్తున్న సమస్య అయినా ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుందని ఒక భరోసా ఇస్తారు ఆయన పేషెంట్స్కి. నాకు అది తెలిసిన తర్వాత వారితో ఒకసారి మాట్లాడాలి. అసలు ప్రస్తుతం స్కిన్ కి సంబంధించి వారు ప్రముఖ డెర్మటాలజిస్ట్, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం ప్రజలు ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి సమస్యలతో డాక్టర్ గారి దగ్గరికి వస్తారు, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆయన అందిస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడలో ఉన్నటువంటి సాయి సుధా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ వాడరేవు రవి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా సంతోషం. ముందుగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం మీది. ప్రత్యేకంగా హాస్పిటల్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? హాస్పిటల్ 36 సంవత్సరాలు అయిందండి. నేను ప్రాక్టీస్ పెట్టి 38వ సంవత్సరం ఇది. సో చాలా లాంగ్ జర్నీ. ఇందులో మీ గురించి ఫస్ట్ విన్నప్పుడు అందరూ చెప్పేది ఒకటేనండి, డాక్టర్ గారి గురించి మాట్లాడగానే చాలా బాగా పలకరిస్తారండి, బాగా మాట్లాడతారండి, ఇంట్లో మనిషిలాగా పలకరిస్తారు అంటే ఆ ధైర్యమే పేషెంట్లకి సగం రోగాన్ని తగ్గించేస్తుంది సార్. అది బిలీవ్ చేస్తారా మీరు? అవునండి. ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ డెర్మటాలజీలో పేషెంట్ ముట్టుకోవడానికి భయపడతారు. ప్రతి పేషెంట్ కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. అతని చేతుల మీద ఏవో తెల్లమచ్చలో సోరియాసిస్ ఉందనుకోండి, పక్కన కూర్చొని భోజనాన్ని కూర్చుని అతను పెళ్లిలో లేచి వెళ్ళిపోతాడు. అతను ఒక సీట్ అవతలకి జరుగుతాడు. ఇంకేం మాటలక్కర్లే. అక్కడ పేషెంట్కి డిప్రెషన్కి లోన్ అవడం, ఒక సూసైడల్ టెండెన్సీకి లోన్ అవడం అనేది ఆ చిన్న ఇన్సిడెంట్తో జరుగుతుంది. సో ఇవి మనం ఎప్పుడు జరుగుతుందంటే పేషెంట్ని మామూలుగా నవ్వుతూ మీరు అన్నట్టు ఇంట్లో మనిషిలా పలకరించి అతన్ని మనం టచ్ చేసి అతని స్కిన్ని టచ్ చేసి చూసినప్పుడు అతనికి మనం వితౌట్ ఎనీ వర్డ్స్ వీఆర్ గివింగ్ దట్ రీఅష్యూరెన్స్. మీరు అన్న భరోసా అనేది మనం ఏం మాటలు చెప్పక్కర్లేకుండానే పేషెంట్కి ఇచ్చిన వాళ్ళు. అందుకనే చెప్పాను సార్, మీరు అంత బాగా పలకరిస్తారు కాబట్టి. అండ్ మీరు చూసిన తర్వాత అంత యాక్టివ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? 67 రన్నింగ్ అండ్ ఐ వర్క్ 14 hours a day. 14 గంటలు పనిచేస్తాను. 14 hours నేను వర్క్ చేస్తాను. ఐ ఎంజాయ్ మై వర్క్ వెరీ మచ్. నాతో పాటు నా స్టాఫ్ అందరికి శిక్ష, నేను 14 గంటలు పనిచేయడం. వాళ్ళు కూడా వివిధ విభాగాలు కూడా ఉన్నాయి, బట్ అన్ని గురించి నేను తెలుసుకున్నాను. అయితే ప్రత్యేకించి డెర్మటాలజీ గురించి మాట్లాడితే సార్, ఇప్పుడు బేసికల్ గా అందరూ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి చర్మ వ్యాధుల్లో? మెయిన్ ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చేది బికాస్ మైన్ ఇస్ కన్సిడర్డ్ ఏ రిఫరల్ డెర్మటాలజీ క్లినిక్. మామూలు స్ట్రైట్గా వచ్చేవాళ్ళు వస్తారు, చాలా మంది ఇతర చోట్ల తగ్గక రిఫర్ అయ్యి వస్తారు. సోరియాసిస్ అనేది ఒకటి ప్రజల్ని ఫిజికల్గా మానసికంగా బాధ పెడుతున్న వ్యాధి అండి. ఇదే సమాజంలో కూడా ఈ సోరియాసిస్ అనే వీక్నెస్ తోటి అనేక రకాల అడ్వర్టైజ్మెంట్లు, సూడో అడ్వర్టైజ్మెంట్లు, నకిలీలు తయారవడం కూడా జరిగింది. ఈ సోరియాసిస్ ప్రతిరోజు అనేక మందిని మేము చూస్తూ ఉంటాం అనమాట. దాంట్లో డెఫినెట్గా మనం అత్యుత్తమమైన వైద్యం ఇచ్చి పేషెంట్లకి బాగా చేయగలం. ఎన్ని రకాలు ఉంటాయండి అసలు సోరియాసిస్ లో? రకాలంటే వల్గారిస్ అంటే ఒరిజినల్గా లాటిన్ వర్డ్ నుంచి వచ్చిన దాంట్లో కామన్ అని అర్థం. సోరియాసిస్ వల్గారిస్ అంటే కామన్ వెరైటీ. అది ఎక్కువ మోచేతులు, మోకాళ్ళు, తల మీద, వీపు మీద ఇలాంటి చోట్ల వస్తుంది. జాయింట్స్కి వచ్చే సోరియాసిస్ ఉంది, గోళ్ళకి వచ్చేది ఉంది, అరిచేతులు అరికాళ్ళకి వచ్చేది ఉంది, మొత్తం బాడీ అంతా వచ్చేది ఉంది, రెయిన్ డ్రాప్స్ లాగా కొన్ని చోట్ల వచ్చేది ఉంది, ఫిక్స్డ్ ప్లాక్ సోరియాసిస్ ఒకటే మచ్చ, రెండే మచ్చలు ఉండేది ఉంది. ఈ అన్ని రకాలు కూడా సోరియాసిస్ అనే అంటాం. సోరియాసిస్ అనగానే భయంకరమైనది ఒళ్ళంతా వచ్చేస్తుందని ఊహించక్కర్లేదు. వీటిలో అతి చిన్న వాటిలో ఏదైనా కావచ్చు. ఒక్కొక్కసారి సోరియాసిస్ లా కనపడుతూ సోరియాసిస్ కాని కండిషన్లు ఉన్నాయి. అవి కూడా పేషెంట్ పాపం వచ్చి ఉత్తి తామరతో బాధపడుతూ నాకు సోరియాసిస్ ఉందండి అని చెప్పారు, లేకపోతే ఉత్తి చుండ్రుతో బాధపడుతూ నాకు సోరియాసిస్ ఉందండి అంటారు. అదేమంటే మాకున్న అనుభవంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే అది నిజంగా సోరియాసిస్ అవునా కాదా, సోరియాసిస్ వ్యాధి అయితే దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. కానీ అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ సోరియాసిస్ అనేది? సోరియాసిస్ రావడానికి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఒక కారణం, సీజన్స్ ఒక కారణం, కొద్దిపాటి ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటీ ఒక కారణం, తర్వాత ఆక్యుపేషన్ ఒక కారణం. ఒక్కోసారి ఇవేవి కాని కారణాలు లేకుండా, ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. అయితే వీటిలో మనం హెరిడిటీ మనం మార్చలేం, మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన జీన్స్, భగవంతుడు ఇచ్చిన సీజన్స్ మనం మార్చలేం. స్ట్రెస్ అనేది ఎలా తీసుకుంటాం అనేది మనం మార్చుకోగలం. అది దట్ ఐ టీచ్ మై పేషెంట్స్ హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ ఇన్ దేర్ లైఫ్. రెండు ఇప్పుడు కొత్తగా సమాజంలో వస్తుంది అంటే ఒబిసిటీ.
సోరియాసిస్ ఈజ్ నౌ కన్సిడర్డ్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. అంటే హోల్ బాడీ, లివరు, స్ప్లీను, ప్యాంక్రియాసు, షుగరు, హార్మోన్స్ ఇవన్నీ కలిపింది మెటబాలిజం అంటాం. ఇప్పుడు బయట మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఒబిసిటీ ఎక్కువైపోతుంది చూసుకోండి, నూనె ఎక్కువ వాడుతున్నారు చూసుకోండి అని. ఒబిసిటీ ఎక్కువైపోవడం వల్ల సమాజంలో ఎక్కువ సోరియాసిస్ చూస్తున్నాం. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అనమాట అది. సో ఇప్పుడు సోరియాసిస్ ట్రీట్ చేయడంలో ఒక మెటబాలిక్ డిసీజ్గా ట్రీట్ చేయాలి ప్రతి డెర్మటాలజిస్ట్ కూడా. అది మనకున్న అనుభవం వల్ల బాగా చేయగలుగుతాం. ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా గుర్తించాలి ఇది సోరియాసిస్ అని చెప్పి? ముందుగా ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా? డ్రైగా ఒక ప్యాచ్, రెడ్డిష్ ప్యాచ్ వచ్చి గోకినప్పుడు చిన్న పొట్టులాగా, తౌడులాగా వచ్చినట్టు వస్తుంది. ఒక్కోసారి కొంతమందికి దురద ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. తలలో వస్తే ఈ మార్జిన్ దగ్గర వస్తుంది. కొన్ని పిక్చర్స్ ఇప్పుడు మీరు చూపిస్తున్న రకంగా ఆ పిక్చర్స్ లో ఉన్న విధంగా కనపడతాయి. అయితే వీటన్నిటిలోనూ డ్రెడెడ్ ఏమిటంటే, ఎందుకు ట్రీట్ చేయాలి చిన్న మచ్చలు వచ్చిన జర్నలైజ్గా అంటే, ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్. చర్మం మీద ఒక అంగుళం కూడా ఖాళీ లేకుండా మొత్తం చర్మం అంతా వచ్చేస్తాయి మచ్చలు. అలా వచ్చినప్పుడు అది కొన్ని రకాల కాంప్లికేషన్స్ దారితీస్తుంది. ఇన్ఫెక్షన్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ అలాంటి వాటికి దారితీస్తుంది. అది జరగకుండా ఉండడానికి అప్పుడు హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేయొచ్చు. మనకేమంటే యూనిక్గా మనకు ఒక హాస్పిటల్ ఉంది కనుక, దీనికి సుశిక్షితులైన నర్సులు ఉన్నారు కనుక, దీనికి ఏ విధంగా ట్రీట్ చేయాలో మనకు తెలుసు కనుక, అతి కొద్ది రోజుల్లోనే ఎంత క్లిష్టమైన సోరియాసిస్ అయినా దాన్ని బాగా కంట్రోల్ చేసి కొద్ది రోజుల్లో ఇంటికి పంపించేస్తాం. తర్వాత వాళ్ళు నెల నెలా రావడం, మందులు వాడుకోవడం చేయొచ్చు. అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి సోరియాసిస్? బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ అవి వాడతామండి, కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడడం. జనరల్ గా స్టిరాయిడ్స్ సోరియాసిస్ లో రోల్ లేదు. ఓరల్ గా స్టిరాయిడ్స్ ఇవ్వకూడదు. బయట అనేక చోట్ల జరిగే పొరపాటు ఏంటంటే, క్వాక్స్ కానీ, క్వాలిఫైడ్ వాళ్ళు కానీ స్టిరాయిడ్స్ ఓరల్ గా కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇస్తారు. అవి తీసుకోకూడదు. మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు చెప్పే సందేశం ఏంటంటే, సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓరల్ గా కానీ, ఇంజెక్టబుల్ గా కానీ, స్టిరాయిడ్ ఇంజెక్షన్లు కానీ, స్టిరాయిడ్ మాత్రలు కానీ తీసుకోవద్దు. అది అవసరం లేదు, చేయకూడని పని. దీనికి ఇంకా ట్రీట్మెంట్లో మేము పైకి పొట్టు తగ్గడానికి పైకి ఇచ్చే క్రీమ్స్ అవి ఉంటాయి. పైకి స్టిరాయిడ్స్ వాడచ్చు, టాపికల్ స్టిరాయిడ్స్ వాడచ్చు, దానికి అభ్యంతరం లేదు. ఏదైతే మెటబాలిక్ సిండ్రోమ్ ఉందో అది కంట్రోల్ అవడానికి మనం మందులు ఇస్తాం. అది మందులు ఇచ్చి దాని ద్వారా కంట్రోల్ చేస్తాం. ఎన్ని రోజుల్లో తగ్గుతుందని చెప్పగలం? సాధారణంగా 6 వారాల నుంచి 12 వారాల్లో బాగా కంట్రోల్ చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఒక అన్రిటన్ లా ఏమిటంటే, ఎవరు సోరియాసిస్ లాంటి కండిషన్కి క్యూర్ అనే మాట వాడకూడదు. క్యూర్ అంటే తగ్గదా సార్? అసలు తగ్గదు అని కాదు. ఇప్పుడు మీకు ఈ బాటిల్ చూపిస్తానండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే, మీరు ఓ 25 ఖాళీ ఉంది అంటారు, నేను 30 ఫుల్గా ఉంది అంటారు. నేను రైటే, మీరు రైటే, మనం చూసే కళ్ళలో ఉంది, అంతే కదా. సో అదేవిధంగా సోరియాసిస్ తగ్గుతుందా అంటే, బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్ళ నొప్పులు వీటన్నిటికీ క్యూర్ ఉందా అంటే, కీళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు మందులు వాడుతున్నారు, షుగర్ వాళ్ళు వాడుతున్నారు, బీపీ వాళ్ళు వాడుతున్నారు. సో వాటికి బీపీ తగ్గదు, షుగర్ తగ్గదు అని మనం మాట్లాడుకోవట్లేదు. షుగర్ ఉంది, మందులు వాడుతున్నాం అనుకుంటున్నాం. అలాగే మనం ఇప్పుడు కెమెరా ఎదుర్కొన్నా ఉన్నాం, మనం కొంచెంసేపటికి వేడికి చెమట వస్తుంది, మనం పౌడర్ రాసుకుంటాం, కూర్చుంటాం. లేకపోతే పొద్దున్నే లేస్తాం, రాత్రి నిద్రపోయి మనం మొహం అంతా బాగుండదు, పొద్దున్నే మొహం కడుక్కుంటున్నాం. జస్ట్ లైక్ దట్ సోరియాసిస్ పేషెంట్ విల్ హ్యావ్ టు అప్లై సింపుల్ క్రీమ్. ఒక క్రీమ్ ఒక్కటే అప్లై చేసుకోవడం దాని వ్యాధిగా భావించకూడదు. సో మంచి ప్రశ్న అడిగారు, దీనికి మంచి సమాధానం చెప్తాను. సోరియాసిస్ వ్యాధి కాదు, ఒక కండిషన్. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్క పేషెంట్ దేర్ విక్టరీ ఇస్ హాఫ్ డన్. సోరియాసిస్ వ్యాధి కాదు, అదొక కండిషన్. దాన్ని వ్యాధిగా మనం ట్రీట్ చేయాల్సిన పని లేదు. ఇదే సార్ ధైర్యాన్ని ఇస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఒకసారి సోరియాసిస్ వచ్చిందని చెప్పి డయాగ్నైజ్ అయితే గనక ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. ఈవెన్ ఎక్కడికి వెళ్ళలేము, మనల్ని అందరూ చాలా డిఫరెంట్ గా చూస్తారు, మనల్ని పక్కన పెట్టేస్తారు, అసలు మన పక్కన కూర్చోడానికి ఇష్టపడరు, ఇలాంటి భావనలోకి వెళ్ళిపోతారు చాలా మంది. పెళ్లిళ్ళు అవ్వట్లేదండి, పెళ్లిళ్ళు అవ్వట్లే ఈ కారణం వల్ల. నాకు వారానికి ఒక కౌన్సిలింగ్ పెళ్లి సోరియాసిస్ గురించి అవుతుంటుంది. నిన్న కూడా శనివారం నాడు కూడా ఒకటి జరిగింది ఇలా. సో మీరు అలా ఫేస్ చేసినటువంటి ఏమైనా ఛాలెంజింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఛాలెంజింగ్ కేసెస్ ఏంటంటే, ఒక మెకానిక్ ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో పనిచేస్తున్నాడు. అతను ఎంత పెద్ద మెకానిక్ అంటే, ఒక ఇంపోర్టెడ్ కారు మినిస్టర్ గారు తెచ్చుకుంటే పోర్ట్లోకి కార్ స్టార్ట్ అవ్వట్లేదు షిప్లోంచి బయటకు వచ్చాక. వస్తే ఊరందరికీ పెద్ద మెకానిక్ ఎవరని అడిగి ఇతను పిలిచారు. ఉదాహరణకి కృష్ణ అనుకుందాం పేరు.
కృష్ణని పిలవండి అన్నారు. కృష్ణ వచ్చాడు. వచ్చి వెంటనే ఆ కార్ స్టార్ట్ చేసేసి బయటికి తీసుకొచ్చాడు. కొన్ని కోట్ల రూపాయల కారు. మినిస్టర్ గారు చేసి, ఏంటి నువ్వు ఆ మూల ఎక్కడో చిన్న షెడ్లో ఉన్నావు, పెద్దవాడు బోర్ని ఏడ్చేసాడు. ఇతను చెప్పుకోలేకపోయింది ఏంటంటే అతను ఒంటి నిండా సోరియాసిస్ ఉంది. ఇది నా డిస్టెంట్ రిలేటివ్ ఒక అతను ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు ఆ సిటీలో. అతను యువతలకు వచ్చి, నేను పలానా చోటకి పంపిస్తాను కాకినాడ వెళ్ళంటే, అతను ఆ సిటీ నుంచి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి హీ వాజ్ అడ్మిటెడ్ విత్ మీ ఫర్ 10 days. 10 daysలో అతని స్కిన్ నియర్ నార్మల్ అయిపోయింది. అతను ఆ తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని కూడా వచ్చాడు. నెలల తర్వాత నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమిటి అంటే మనకి అలాగే ఈ మధ్యనే ఇక్కడ మా దగ్గరలోనే ఉన్న ఒక ఊర్లో ఒక వ్యక్తి అలాగే వచ్చారు. అతనికి దీంతోటే బతకాలనుకుని ఎలిఫెంట్ చర్మంలాగా అయిపోయింది 2 కాళ్ళు కూడా. ఆయనకి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి ఆ ఊర్లో వెళ్ళి చుట్టం ఒక ఆయన వెళ్ళి, ఇదేంటి నేను పలానా డాక్టర్ గారి తీసుకెళ్తాను ఆయన దగ్గరుండి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఒక 10 days అడ్మిట్ చేశాను. 10 days అడ్మిట్ చేసి ఇవాళ అతన్ని మామూలుగా చూస్తున్నాను. ఇతనికి ఆల్రెడీ ఒక మనవడు ఉన్నాడు. ఇతను 45-48 years ఏజ్. మనం నవ్వుతూ ఇతని పేరు కూడా పోనీ కృష్ణ కాకపోతే రామ అనుకుందాం. రామ పెళ్లి చూపులు వస్తున్నాయి, నీకు సంబంధం చేసుకుంటావా అని అడిగాను నవ్వుతూ. అంటే అంత క్లియర్ అయిపోయింది స్కిన్ అతనిది. ఏమిటంటే అంటే దీనికి ఇఫ్ ఐ క్లెయిమ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ రాంగ్. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ గివింగ్ దెమ్ అ పుష్ అండ్ దట్ సైకలాజికల్ కాన్ఫిడెన్స్. మానసికంగా వాళ్ళకి ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ ఇచ్చామో ఈ వర్రీ, యాంగ్జైటీ అనేది, టెన్షన్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటికల్లీ సోరియాసిస్ క్యూర్స్ ఇట్ సెల్ఫ్. సో ఎలాంటి సోరియాసిస్ అయినా సరే దానికి మెడిసిన్ ఉంది అంటారు? ఉంది, తప్పకుండా ఉంది. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ రిస్క్ బెనిఫిట్ రేషియో ఇన్ ఇంగ్లీష్. ఈ మందు నేను ఈ పేషెంట్కి ఇవ్వడం వల్ల ఎంత రిస్క్ తీసుకుంటున్నాను, ఇది వాడడం వల్ల అతని ఆరోగ్యానికి ఎంత బెనిఫిట్ ఉంది, ఇది డాక్టర్ బాధ్యతగా చేయాల్సిన పని. ఇఫ్ ఐ గివ్ మినిమం రిస్క్ అండ్ ఐ గివ్ మాక్సిమం బెనిఫిట్, దట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. నేను విన్నాను సార్, కేవలం కాకినాడ చుట్టుపక్కలే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తారట కదండి? అవునండి. అంటే కర్ణాటక నుంచి, ఇంటీరియర్ కర్ణాటక నుంచి, ఇంటీరియర్ తమిళనాడు నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి, అన్ని చోట్ల నుంచి మనకి వస్తుంది. ఈవెన్ సమ్ టైమ్స్ నార్త్ ఇండియా అండ్ కల్కటా పేషెంట్స్ విల్ కమ్ హియర్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్, మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల, వచ్చే రెప్యుటేషన్ వల్ల వస్తారు. సార్, ఇందులో ఒక చిన్న సందేహం అండి. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ప్రాణాంతకమైనవి కూడా ఉంటాయా? ఉంటే అవి ఏంటి అసలు? స్కిన్ ప్రాబ్లమ్స్లో డ్రెడెడ్ డిసీజెస్ ఏంటంటే టాక్సిక్ ఎపిడెర్మల్ నెక్రోలైసిస్ అని, మామూలుగా మనం వాడే జలుబు దగ్గుకు వాడే మందుల దగ్గర నుంచి, యాంటీబయాటిక్స్ నుంచి, విరేచనాలకు వాడే మందుల దగ్గర నుంచి, ఏ మందైనా ఎవరికైనా పడకపోతే, లేకపోతే హెర్పిస్ ఇన్ఫెక్షన్ లాంటిది గొంతుకులో వచ్చిన దానికి రియాక్షన్గా, అయితే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి రియాక్షన్గా, వాటికి వాడే మందులకి రియాక్షన్గా టాక్సిక్ ఎపిడెర్మల్ నెక్రోలైసిస్ అనేది రావచ్చు. అది వచ్చినప్పుడు పైనుంచి కిందకి శరీరం అంతా మాడి మసైపోయినట్టు అయిపోతుంది, కాలిపోయినట్టు. సో ఒక అంగుళం కూడా ఖాళీ లేకుండా బాడీ అంతా ఊడిపోతుంది. అది వెరీ డ్రెడెడ్ డిసీజ్ అండి. దీనికి ఏంటంటే ఇప్పుడు మంచి మందులు వచ్చాయి. దీనికి స్టిరాయిడ్స్ వాడతాం, యాంటీబయాటిక్స్ వాడతాం, ఇంకా కొన్ని ఇమ్యూనో మాడ్యులేటరీ డ్రగ్స్ సుమారు 2-3 లక్షల రూపాయల ఖరీదైన ఇంజక్షన్లు కూడా వాళ్ళ టైంలో వచ్చినట్టయితే ఆ ఇంజక్షన్లు ఇస్తాం. ఇచ్చి ఐసీయూలో పెట్టి పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తాం. చేస్తే దానివల్ల మనం పేషెంట్ పూర్తిగా నయం చేయగలుగుతాం. ఎన్ని రోజుల్లో రికవర్ అవుతారు సార్? సాధారణంగా రియాక్షన్ వచ్చిన దగ్గర నుంచి 21st డేకి పేషెంట్ కంప్లీట్ రికవరీ వస్తుంది. 21 రోజులు హాస్పిటల్లో ఉండక్కర్లేదు. సాధారణంగా 5 నుంచి 15 రోజుల లోపల హాస్పిటల్ నుంచి పంపించేస్తాం. మా దగ్గర యావరేజ్ హాస్పిటలైజేషన్ 12 to 13 days ఈ కండిషన్కి, టీఈఎన్ అనే దానికి. అయితే ప్రపంచవ్యాప్తంగా దీంట్లో 5% మార్టాలిటీ ఉంటే, అంటే ప్రతి 100 మంది పేషెంట్లకి 5 మంది చనిపోతుంటారు. అంటే స్కిన్ తోటి చనిపోతారా అని అనుమానం వస్తుంది, అలాంటి రియాక్షన్. మన దగ్గర మార్టాలిటీ ఓన్లీ లెస్ దాన్ 2% అండి. మనం ఒక 200-300 మందిని ట్రీట్ చేస్తే ఇప్పటికీ వాళ్ళలో కేవలం 4 మాత్రమే చనిపోయారు. సో ఇది టీఈఎన్ గురించి. ఇంకొకటి అంటే పెంఫిగస్ అని ఉంటుందండి. ఈ పెంఫిగస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ ఆటో ఇమ్యూన్ కండిషను మామూలు మన గోడలో ఇటుకల మధ్యలో సిమెంట్ ఎలా ఉందో అలాగే బాడీలో కూడా ఉంటుంది. ఆ సిమెంట్ని బాడీ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఒళ్ళంతా కాలిపోయిన బుడగల్లా వచ్చేస్తుంది. ఈ కాలిపోయిన బుడగల్లా వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళలేరు, పని చేసుకోలేరు, శరీరం దుర్వాసన వేస్తుంది, ఇన్ఫెక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతారు పేషెంట్లు.
ఓకే. దానికి తోడు వాళ్ళకి బీపీలు షుగర్లు అలాంటివి ఏమైనా ఉంటే ఇంకొంచెం డిఫికల్ట్ టు ట్రీట్ చేయడం. సో ఈ పెంఫిగస్ని ఎప్పుడు కూడా మెడికల్ కాలేజీలకు తోసేస్తారు డాక్టర్లు అందరూ, లేకపోతే ఏదైనా నాటు వైద్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. మెల్లిగా కృంగి కృషించి చనిపోతాడు పేషెంట్, ఇది తగ్గదు అనుకుని. వాళ్ళకి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. మనం 5 నుంచి 15 రోజులు మాత్రం హాస్పిటలైజ్ చేసి వాళ్ళకి మంచి మందులు ఇచ్చి నార్మల్ స్కిన్ చూపించి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లో ఇంటికి పంపించేస్తాం. ఓకే. ఇప్పుడు కొత్తగా దానికి రిటిక్స్మ్యాబ్ అని మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ వచ్చింది. ఈ మధ్యలో ఆ ఇంజెక్షన్ కూడా ఇస్తున్నాం. ఇచ్చి పెంఫిగస్ని పూర్తిగా నయం చేయగలుగుతున్నాం. ఇంకా అనేక బ్లిస్టరింగ్ డిసీజ్ ఉన్నాయి, పెంఫిగాయిడ్ అని, డెర్మటైటిస్ ఎపిడిఫార్మిస్ అని, ఎక్స్ఫోలేటివ్ ఎరిథ్రోడర్మా అని, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనం అడ్మిట్ చేసి పేషెంట్ ట్రీట్ చేసుకోగలం. దీనికి ఏమంటే మంచి ల్యాబొరేటరీ కావాలి. అలాంటి ల్యాబొరేటరీ మన దగ్గర ఉంది. మనం హిస్టోపెథాలజీ, బయాప్సీ అన్ని చేస్తాం. చేసి వ్యాధి నిర్ధారణ చేసాక, ఎందుకంటే ఇంత పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు యూ నీడ్ ప్రూఫ్ ఆఫ్ డయాగ్నోసిస్. సో మనం ప్రాక్టీస్ చేసే డెర్మటాలజీ అంతా కూడా సాయి సుధా హాస్పిటల్, సుధా స్కిన్ క్లినిక్లో ఎవిడెన్స్ బేస్డ్ డెర్మటాలజీ. వాట్ ఎవర్ వీ డూ, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్, ప్రమాణం అనేది ఉండాలి. ఆ ప్రమాణం ఉన్న ప్రకారమే ట్రీట్మెంట్ జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ క్లియర్, ఫండమెంటల్. సార్, ఒక చిన్న సందేహం అండి. చాలా మంది లాంగ్ డిస్టెన్స్ లో ఉంటారు. వాళ్ళు పిక్స్ ద్వారా వాళ్ళకు వచ్చిన సోరియాసిస్ లేకపోతే సమస్య అన్ని కనుక మీకు చెప్పిన అలా ఏమైనా చెప్పగలుగుతారా, ట్రీట్ చేస్తారా, లేదంటే డైరెక్ట్ గా పేషెంట్ రావాల్సిందేనా? చాలా సార్లు ఇప్పుడు టెలిడెర్మటాలజీ మేము 2007లో శాటిలైట్ ద్వారా టెలిడెర్మటాలజీ స్టార్ట్ చేసాం. అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ శాటిలైట్ ద్వారా, ఒక మెడ్రాస్ ఏజెన్సీ ద్వారా డాక్టర్ ఐవి రావు గారు ఇక్కడ స్విచ్ ఆన్ చేసి, హైదరాబాద్లో సత్య డయాగ్నోస్టిక్స్ శర్మ గారు నెఫ్రాలజిస్ట్ ఎవరైతే, రేడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన స్విచ్ ఆన్ చేసి టెలిడెర్మటాలజీ సర్వీసెస్ బిట్వీన్ కాకినాడ, చెన్నై అండ్ హైదరాబాద్ వీ స్టార్టెడ్ ఇన్ 2007, మచ్ బిఫోర్ అవర్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్ అది ఉంది కనుక మనకి వీడియో కాలింగ్, జూమ్ మీటింగ్స్ ఉన్నాయి కనుక ఇవన్నీ వాడుకుంటూ టెలిడెర్మటాలజీ సర్వీసెస్ మనం రెగ్యులర్గా ఇస్తున్నామండి. ఎవ్రీడే ఈవినింగ్ పాన్ ఇండియా, యుఎస్, యూరప్ అన్ని చోట్లకి నేను ఐఎమ్ ఆఫరింగ్ టెలిడెర్మటాలజీ సర్వీసెస్ వెరీ రెగ్యులర్లీ. ఫర్ వెరీ, అంటే ఓన్లీ థింగ్ వాళ్ళని కుదిరితే ఒకసారి నేను ఫిజికల్గా చూడడానికి రమ్మంటాను. కొంతమంది ఫిజికల్గా కూడా రాలేని వాళ్ళని ఫస్ట్ టైమే నేను చూసి దాని ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, సాయి సుధా హాస్పిటల్ 24/7 హాస్పిటల్, ఇది 200 పడకల ఆసుపత్రి అని విన్నాను. ప్రత్యేకించి వివిధ విభాగాలు కూడా ఉన్నాయని విన్నాను సార్. అసలు ఏమేమి ఉన్నాయి డిపార్ట్మెంట్? మన దగ్గర డెర్మటాలజీ నా డివిజన్, నేను, డాక్టర్ చంద్రకళ గారు, డాక్టర్ సుధా, ముగ్గురు క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్. నేను 38 ఇయర్స్ నుంచి అండి, చంద్రకళ గారు 22 ఇయర్స్ నుంచి, సుధా 10 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇక్కడ మన దగ్గర డిఎన్బికి, ఎంటైర్ ఏపీలో డిఎన్బికి క్వాలిఫై అయిన ఇన్స్టిట్యూట్ ఇది. డిఎన్బి అనేది నీట్ ఎగ్జామినేషన్లో ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు, టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఏడాదికి 2 క్యాండిడేట్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు లైసెన్స్ ఉంది. వాళ్ళకి డొనేషన్ లేదు, ఇది ఫ్రీ సీటు. వాళ్ళకి ఒక 40,000 రూపాయలు మా సంస్థ నుంచే మేము వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి స్టైపెండ్ ఇస్తాం, లైక్ గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు సుశిక్షితులైన స్టూడెంట్స్గా బయటకు వెళ్ళి డిఎన్బి డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో అలాగే ఇప్పుడు మన దగ్గర 6 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. ముగ్గురు ఆల్రెడీ పాస్ అయ్యి వెళ్ళిపోయారు, ఫస్ట్ ఛాన్స్ లో పాస్ అయ్యారు వాళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బాంబే, అలా అన్ని చోట్ల నుంచి, ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్గఢ్, ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? నా సెలక్షన్ అది కాదు, సెలక్షన్ ఇస్ డన్ బై నీట్ ఎగ్జామినేషన్. వాళ్ళు డిఎన్బి బోర్డు వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు ఈ క్యాండిడేట్ ని అలాట్ చేసామని వాళ్ళు పంపిస్తారు అలాట్మెంట్ లెటర్ తో. మేము వాళ్ళని ఎవరు వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి 3 ఇయర్స్. సో మనకి లైసెన్స్ ఉంది కాబట్టి ఇట్లాంటివి మొత్తం దేశం అంతా 15-20 హాస్పిటల్స్ మాత్రమే ఇలాంటి లైసెన్స్ ఉన్నాయి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ అండ్ ఆనర్ అనమాట ట్రైన్ చేయడం. మంచి డాక్టర్లు తయారు చేయడం మనకి ఇట్స్ అన్ ఆనరబుల్ థింగ్ అనమాట. ఇక ఇది కాకుండా జనరల్ సర్జరీ, నా వైఫ్ డాక్టర్ లలిత, ట్రైన్డ్ ఇన్ కీల్పాక్ మెడికల్ కాలేజ్. షీ ఈస్ ది ఫస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆఫ్ కాకినాడ, ఫస్ట్ లేడీ సర్జన్ ఆఫ్ కాకినాడ. సో తను 35 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ లో ఉందండి. ల్యాబ్ కోలిసిస్టెక్టమీ, ల్యాబ్ అపెండిక్స్, ల్యాబ్ హిస్టెక్టమీ అన్ని కూడా తను జస్ట్ లైక్ దట్ చేయగలదు విత్ మాక్సిమం రెస్పెక్ట్ టు టిష్యూస్. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జన్స్ అరౌండ్ ఇన్ కాకినాడ. డాక్టర్ హర్షవర్ధన్ యూరాలజిస్ట్ ఉన్నారు, మా సనిన్లా. తర్వాత డాక్టర్ శ్రీరామచంద్రుడు, డాక్టర్ కేఎస్ఆర్ స్వామి, 2 ఫిజిషియన్స్ ఉన్నారు. ఇంటెన్సివిస్ట్ ట్రీమ్ లెడ్ బై డాక్టర్ అనిల్ కుమార్ ఉన్నది.
అలాగే డాక్టర్ సుప్రియ గారు గైనకాలజీలో ఉన్నారు, 2 రేడియాలజిస్ట్, ఒక మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు, సో డ్యూటీ డాక్టర్స్ 3 ఉన్నారు. సో వీళ్ళందరితో వీఆర్ హ్యావింగ్ ఏ 14 డాక్టర్ టీమ్ టు రన్ దిస్ హాస్పిటల్. సో ఈ న్యూరో సర్జరీ తర్వాత మిగతా నెఫ్రాలజీ, న్యూరాలజీ ఇలాంటివన్నీ ఉంటే బయట నుంచి స్పెషలిస్టులు వచ్చి ట్రీట్ చేస్తారు. వీ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్. వీ హ్యావ్ 2 ICUs, 2 ఆపరేషన్ థియేటర్స్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ హియర్. అది దట్స్ అబౌట్ ది హాస్పిటల్ అండి. వీ హ్యావ్ అన్ అటాచ్డ్ ల్యాబొరేటరీ, ఎవాన్ ల్యాబ్ అని ఉంది, విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిటీ స్కాన్, MRI అండ్ పెథాలజీ, మైక్రోబయాలజీ, ఆల్ రేడియాలజీ సర్వీసెస్, అల్ట్రాసోనోగ్రఫీ, బోన్ మినరల్ డెన్సిటీ. ఇవాళ ఓల్డ్ పీపుల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి బోన్ పెయిన్స్ అవి వచ్చే వాళ్ళకి బోన్ మినరల్ డెన్సిటీ చేసేవి, వీటన్నిటితో కూడిన ల్యాబొరేటరీ ఉంది, విచ్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ లిఫరల్ ల్యాబొరేటరీ. అన్ని హార్మోన్ టెస్ట్లు ఆ రోజు ఇక్కడ స్వయంగా చేసి ఇస్తాం. ఇక్కడ కలెక్ట్ చేసి ఎక్కడికో ల్యాబొరేటరీ వెళ్ళడం కాదు, ఇక్కడే అవుతుంది వెంటనే. ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ వీ గివ్ రిపోర్ట్స్ అనమాట. అది మన హాస్పిటల్ గురించి బ్యాక్గ్రౌండ్ అండి. సో ఫైనల్లీ ఒకటే అడగాలనుకున్నాను, ఎవరైతే ఈ సోరియాసిస్ తో బాధపడే పేషెంట్స్ ఉంటారో వారికి మీరు ఇచ్చే మెసేజ్. సోరియాసిస్ ఒక జబ్బు కాదు, అదొక కండిషను. అది ఉన్నవాళ్ళు కుంగిపోక్కర్లేదు. కొద్దిపాటి ట్రీట్మెంట్తో, ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్తో వాళ్ళు చక్కని మామూలు జీవితాన్ని పొందొచ్చు. పెళ్లి సంబంధానికి ముందు సోరియాసిస్ ఉన్నవాళ్ళు దయచేసి మీ లైఫ్ పార్ట్నర్కి నాకు సోరియాసిస్ ఉంది అని చెప్పండి. వాళ్ళకి ఇష్టమై సోరియాసిస్తో సహా నిన్ను ఇష్టపడి చేసుకుంటాను పెళ్ళి అంటే చేసుకోండి. సోరియాసిస్ దాచిపెట్టి పెద్దలు కానీ పిల్లలు కానీ పెళ్లి చేసుకోవద్దు. అది అనర్థాలకి, డైవర్స్కి దారితీస్తుంది. ఎందుకంటే పెళ్ళి అనేది నమ్మకం మీద నిలబడి ఉంది. ఆ నమ్మకం పాడు చేసిన వాళ్ళు అవుతారు అది చేసినట్టయితే. అట్లాంటి మ్యారేజ్ నిలబడదు. నమ్మకం లేకుండా చేసిన పెళ్ళి నిలబడదు. 2, ఆల్రెడీ ఎవరికో పెళ్ళి అయిపోయింది, వాళ్ళ పార్ట్నర్కి సోరియాసిస్ ఉంది, ముందు నుంచి ఉందో ఇప్పుడు వచ్చిందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పార్ట్నర్ని నాతి చరామి అని ఏదైతే అన్నారో అలాగే నమ్మి మీ పార్ట్నర్ చేపట్టుకుని వదలకండి. పార్ట్నర్కి అద్భుతమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, చక్కగా మెయింటైన్ చేయొచ్చు, మీ పిల్లలకి ఆ జబ్బు రాకుండా చూసుకోవచ్చు. ఏ రకంగానూ మీరు సమాజంలో న్యూనత పడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. నార్మల్ లైఫ్ స్టైల్, ఐ కెన్ గ్యారంటీ యూ నార్మల్ లైఫ్ స్టైల్. అది చేయగలను, అది ఎవరికైనా. సో ఈ రకమైన భరోసా ఉన్నంతసేపు సోరియాసిస్ ఒక జబ్బు కాదు. వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ విద్యా వ్యాపారాలు చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, నార్మల్గా ఉంటారు. అంటే నేను విన్నాను మీ గురించి, ఇట్లాగా మంచిగా కౌన్సిలింగ్ కూడా ఇస్తారు అని చెప్పి, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. నమస్తే. నమస్తే. విన్నారు కదండి డాక్టర్ రవి గారు. వారి మాటలు వింటేనే అర్థమై ఉంటుంది. నాకు తెలిసి మీకు ఇప్పటికే కొంత భరోసా వచ్చి ఉంటుంది. ఇలా దగ్గరికి వచ్చి డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలిసిన వాళ్ళు ఎంతో మంది, వాళ్ళు టెస్ట్ మనీస్ కూడా మీకోసం నేను సిద్ధం చేశాను. వాళ్ళ హార్ట్ఫుల్ గా డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి వారు ఏ విధంగా ట్రీట్ చేశారో వాళ్ళ టెస్ట్ మనీస్ మీరు చూడొచ్చు. అవి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. అది కూడా చాలా తక్కువ మంది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంకా చాలా మంది ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కొన్నేళ్లగా సోరియాసిస్ అనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ రిజల్ట్ అందిస్తున్నారు. చక్కటి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ ట్రీట్మెంట్ అందుకుని మీరు కూడా నార్మల్ లైఫ్ని, ఎవరైతే మామూలు వ్యక్తులు ఉంటారో అలాగే లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ రవి గారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను, మీకు కంప్లీట్ అడ్రస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. నెంబర్ ఇస్తాను, డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవండి. దూర ప్రాంతాల్లో ఉన్నారంటే కనుక ఒకసారి ఫోన్ చేసి మీరు రండి. అలాగే వేరే దేశాల్లో ఉంటే కనుక మీకు జూమ్ మీటింగ్ కావచ్చు, అలాగే వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు క్లియర్గా చూపిస్తే కనుక దానికి ఒక సొల్యూషన్ కూడా అందిస్తారు. లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సొల్యూషన్కి ఒక ఆన్సర్ని వెతకండి. నమస్తే.